అయితే సార్ గురించి ఇండస్ట్రీ అంటేనే నేమ్ ఫేమ్. అందులో మీరు మామూలు కాదు, పెద్ద పెద్ద సినిమాలు లైక్ టు నేమ్ ఇట్ ఎన్ని అవార్డులు, ఒకటి కాదు, మనోహరం, ఇలా ఎన్నో, మిస్సమ్మ, చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ అది. సో అంత ఫేమ్ ఉన్న వైఫ్ ఆర్ హస్బెండ్ ఉన్నప్పుడు ఇంకొకరికి తెలియకుండా, ఇప్పుడు అక్కడికి వెళ్ళినా కూడా తెలుగు వాళ్ళు తక్కువటండి. అందులో మీరు ఉన్నదే పబ్లిక్లో, మళ్ళీ క్లాసెస్ చెప్తూ, మళ్ళీ వర్క్ చేస్తూ, వర్క్ స్పేస్లో. సో ఆ ఫొటోస్ అని అంటూ అడిగిన, ఒక స్పెషల్ అటెన్షన్ ఇచ్చిన, చాలా సందర్భాల్లో హస్బెండ్కి ఫోన్ ఇచ్చేసి మీరు తీస్తారా మాకు ఫోటో అని కూడా ఇంకా అంటారు, నేను ఎందుకు, స్టార్ అక్కడ ఉంది కదా తను దిగండి అని. అండి అసలు ఆ హెల్దీ బ్యాలెన్స్ ఎలా మెయింటైన్ చేశారు? ఐ థింక్ హీ ఈస్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ హిస్ ఫీల్డ్ అండి. అండ్ నేను ఎలా అవుతే మూవీలో ఒక ఒక రికగ్నిషన్ నుండి, ఒక మంచి ఆర్టిస్ట్, ఒక ఫేమస్ పర్సన్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ అట్లీస్ట్ రికగ్నైజ్ మీ వెన్ ఐ గో ఆన్, తెలుగు పీపుల్ రికగ్నైజ్ చేస్తారు అనేది ఎలా అయితే ఉందో, ఆయనకి కూడా ఆయన ఫీల్డ్లో ఆయన అదే లెవెల్లో ఉన్నారు. సో అందుకని ఇప్పుడు నేను వెళ్ళి ఆయన వెళ్ళి అక్కడ డాక్టర్ కదా, సో వెళ్ళి అక్కడ హాస్పిటల్లో వెళ్ళి చూస్తే నేను కూడా I have to be behind because he will be in the front, he will be the doctor, he will get the recognition, he's the best doctor in the area, every year వస్తుంటుంది ఆయనకి. సో అందుకని he doesn't feel, ఆయన ఫీల్డ్లో ఆయన ఉన్నప్పుడు నేను వెనకాల ఉంటాను. నేను ఎక్కడో ఉండి హలో ఇక్కడ అండ్ ఈజ్ టేకింగ్ హలో హలో అని ఇక్కడి నుంచి ఫోటోలు తీసి ఆ జూమ్ చేసి సరిగా రాక ఐ డోంట్ టేక్ పిక్చర్స్ గుడ్ అట్ ఆల్. ఆయన ఏంటి, నా ఇన్స్టాగ్రామ్ బిల్డ్ చేయడానికి ఫస్ట్లో రోజు పొద్దున్నే వెళ్తూ, ఇవాళ ఏమైనా ఉందా, ఫోటోలు ఉన్నాయా, వీడియోలు ఏమైనా ఉన్నాయా చెప్పు, తొందరగా వస్తాను, లేకపోతే నేను కొంచెం పని చేసుకుని వస్తాను చెప్పు అని రోజు వెళ్ళేవారు. రోజు హీ విల్ ఆస్క్ మీ. సో హీ లైక్స్, హీ ఎంకరేజెస్. అంటే అది నేను చెప్తే ఎగ్జాజరేట్ చేస్తున్నట్టు ఉంటుంది కానీ బట్ హీ ఈజ్ ద బెస్ట్ పర్సన్ దట్ ఎనీబడి కెన్ హ్యావ్. అసలు ఇదే అని కాదు, ఎంకరేజ్మెంట్ అని కాదు, ఇది కాదు, అసలు మామూలుగా మీరు మాట్లాడినా కూడా యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ హిమ్. ఎవరైనా కొన్నిసార్లు పెట్టుకోవాలనుకో ఆ లవ్ కాదండి, ఆ లవ్ అవుతే కష్టం. ఆ లవ్ వద్దుపడు, అప్పుడు నేనే ఫస్ట్ అడ్డుపడితే వాళ్ళిద్దరు మధ్య ఎవరైనా దూరారో మీ సంగతి చెప్తారో చెప్తారు. యాక్చువల్లీ లవ్ ఒకసారి అయిపోయింది, ఎన్నిసార్లు చేస్తాం, అమ్మో ఇంకా ఇంకా ఎంత మంచి వాళ్ళు ఉన్నా లవ్వులు మాత్రం వద్దండి బాబాయ్, చాలా కష్టము. మీ ఇద్దరి మధ్య ఇంకొకరు నేను ఉండగా రాని, మరి ఇంత మంచి లవ్ స్టోరీ విన్న తర్వాత ఇవాళ రేపు అంతరించిపోతుంది అది. అవునవును. బట్ సో అది కాదు, అసలు మామూలుగా ఒకళ్ళు ఇన్ జనరల్ అసలు లవ్ అనేదే అమ్మో చాలా పెద్ద ఇది కాంప్లికేషన్. అది ఎవరైనా కూడా వద్దంటారు, అమ్మో మీరు ఇంకా ఒకటి చాలు, రెండవది పెట్టుకోవద్దు బాబాయ్. నేను చెప్పింది రెండవది పిల్లల విషయంలోరా, పిల్లల విషయంలో. వండర్ఫుల్ మేడం. అంటే ఐ థింక్ మీ హార్ట్, గుడ్ హార్ట్, వైజ్ సోల్ మీరు కదా, అందుకే ఆ ఆరా కూడా అట్లాగా, యూనివర్స్ కూడా అలాగే మీకు ఒక మంచి పర్సన్, ఫ్యామిలీ, గుడ్ కిడ్స్, ఎవ్రీథింగ్ హ్యాపీ. ఐఎమ్ షూర్ యూ హ్యాడ్ యువర్ ఓన్ హర్డల్స్ ఆర్ హార్డ్షిప్స్, బట్ దెన్ అది మీరు చాలా వైజ్గా మెచ్యూర్డ్గా మేనేజ్ చేసుకుంటూ రాగలిగారు. ఫర్ అన్ ఆర్టిస్ట్ మ్యామ్ టు సే నో ఇస్ మోస్ట్ డిఫికల్ట్ థింగ్ అంట నేను. కరెక్ట్. మీరు కెరియర్ అలా పాజ్ చేశారు. ఆ టైంలో మ్యామ్ మీరు బాగా ఫ్లరిష్ అవుతున్నప్పుడు నో చెప్పాల్సిన సందర్భాలు, అంటే సినిమా కావచ్చు, స్టోరీ కావచ్చు, అండ్ యూ వర్ వెరీ పర్టికులర్ అబౌట్ హౌ ఆర్ యూ లుకింగ్ ఆన్ స్క్రీన్. కరెక్ట్. ఎక్కడ మీరు తొణకనివ్వలేదు. అట్లా దబ్బుక్కున్న ఈ పాటకి ఇలా వేద్దామంటే మీరు నో చెప్పిన, ఇంత సాఫ్ట్గా ఉండే పర్సన్ నో చెప్తే ఎట్లుంటుందో చూడాలన్నారు. హౌ వాజ్ ఇట్? లేదండి, అంటే లాట్ ఆఫ్ టైమ్స్ లక్కీగా ఏంటంటే ఐ డోంట్ హ్యావ్ టు సే, అవి ఆటోమేటిక్గా వచ్చాయి అలాగా. కానీ లాట్ ఆఫ్ టైమ్స్ చెప్పాల్సి వచ్చింది. లాస్ట్లో అయితే చాలా చెప్పాల్సి వచ్చింది. చాలా వరకు అంటే ఇంకెంతవరకు వెళ్ళిందంటే ఇంకా అన్కంఫర్టబుల్ అయిపోతుంది అన్నప్పుడు కొన్నిసార్లు నాకు ఇష్టం లేకుండా కొన్ని చేయాల్సి వచ్చింది ఫర్ ద రోల్. వాళ్ళు కన్విన్స్ చేస్తారు కానీ, బట్ అది నాకెందుకో కొన్ని నాకైతే నేను అలా చూసుకోవడం నచ్చలేదు. ఐ హ్యావ్ 1 or 2 అలా, నాట్ ఎవ్రీథింగ్, బట్ అలా 1 or 2కి నేను కొంచెం ఇది అయిపోయి ఐ బ్యాక్డ్ ఆఫ్, ఇంకా దెన్ ఐ డి నాట్ కంటిన్యూ. సో ఆ టైంలో కొంచెం కష్టం అనిపించిందండి ఆనెస్ట్గా చెప్పాలంటే, బికాజ్ ఒక
ఇలా ఒక సాఫ్ట్గా ఒక రకంగా ఒక పేరు తెచ్చుకుంటూ వెళ్తూ కింద డెస్పరేట్ అవుతుంది అనుకునే ఛాన్స్ ఉంది. అంటే సోషల్ మీడియా లేదు కాబట్టి అప్పుడు ఏమనుకుంటున్నారు డైరెక్ట్గా మనకు తెలిసే ఛాన్స్ లేదు. బట్ కానీ ఒక డెస్పరేషన్ లోకి వెళ్తుందేమో ఈ అమ్మాయి అనే ఫీలింగ్ వచ్చేలాగా అనిపించి ఉండొచ్చు. బట్ దట్ ఈస్ నాట్ ద కేస్. నేను వాళ్ళకి నో చెప్పడం కష్టమయ్యి కొన్నిసార్లు మరీ ఇంకా ఇదిగా ఉన్న దానికి ఫర్మ్ నో. ఎస్. బట్ కొన్ని అయితే వాళ్ళు కన్విన్స్ చేయగలిగారు. అంటే ఏంటంటే ఈ క్యారెక్టర్కి కొంచెం ఇలా ఉండాల్సి ఉంటుంది అని. సో ఐ ఫెల్ట్ దట్ ఈస్ ట్రూ. ఇప్పుడు మనం ఆర్టిస్ట్ ఇన్ ది ఎండ్ మనము జస్టిస్ ఫర్ ద క్యారెక్టర్ చేయాలి ఒక లెవెల్ వరకు. సో ఆ లెవెల్ కూడా నాకు ఆ కొంచెం కూడా మనసు మీద ఒక రాయి వేసుకొని చేసి దెన్ ఐ సెడ్ ఓకే నేను హ్యాపీగా ఉండట్లేదు, అటు వాళ్ళకి న్యాయం చేయలేకపోతున్నాను. వేరే ఆర్టిస్ట్ అయితే చేసేవాళ్ళేమో, వాళ్ళకి ఎందుకు అంత అన్కంఫర్టబుల్గా వాళ్ళకి చేయడం, మనం ఇప్పుడు కొంచెం తప్పుకుంటే బెటర్. కొంచెం అంటే నేను అప్పటికి సెకండ్ ఇన్నింగ్స్ కానీ నేను మళ్ళీ వస్తానని కానీ ఏం అనుకోలేదు. ఐ థాట్ దట్ ఈస్ డన్ అనుకున్నా. అంటే బికాజ్ ఎవ్రీ టైమ్ యూ కాంట్ క్రియేట్ ఆపర్చునిటీస్. మళ్ళీ నేను వస్తాను హలో హాయ్ అని చెప్పి పికప్ చేసుకొని నాకు ఇవ్వమంటే వెంటనే రాసేసి అలా ఉండదు కదా. సో ఐ థాట్ ఇట్ ఈస్ డన్. సో యూఎస్ వెళ్ళిపోయాక కూడా చాలాసార్లు ఒక ఆర్టిస్ట్కి మనం ఆర్ట్ ఫీల్డ్లోనే ఉండాలనిపిస్తుంది. సో నేను ఎంత ఐటీ చేసినా డాన్స్ నేర్పించో ఏదో ఒకటి రిలేటెడ్ టు ఆర్ట్ చేసేదాన్ని. తర్వాత ఇన్స్టాగ్రామ్లో చేయడం కూడా సరదాగా. కానీ చాలా ఫేమస్ మీ ఇన్స్టాగ్రామ్ కాంటెంట్. ఎంత ఫేమస్ మ్యామ్. అండ్ మీ ఫ్రెండ్స్ అందరినీ తీసుకొచ్చి ఎంత లైవ్లీగా చేస్తారు. అంటే నాకు ఎంత ముచ్చటేస్తుందంటే అలా ఆర్టిస్ట్ సెంట్రిక్గా ఉన్న వాళ్ళు ఇప్పుడు ప్రతి వీడియోలో కొన్నిసార్లు మనమే హైలైట్ అవ్వాలి కూడా తెలియకుండా వస్తుంది. కానీ మీ వీడియోస్ నాకు అది అనిపించదు తెలుసా. అవునవును. బికాస్ నన్ను ప్రొజెక్ట్ చేసుకోవడానికి చేసిన వీడియో కాదు అది. ఏంటంటే నేను కానీ ఫస్ట్లో ఉన్నప్పుడు నేనే కనిపిస్తాను. ఎందుకంటే నేను ఉన్నాను కాబట్టి ఓపెన్ చేస్తాను, అంతకంటే ఐ ఆల్సో టెల్ మై ఫ్రెండ్స్. కానీ వన్స్ ఐ ఓపెన్డ్ ఆ కంటెంట్ నా మీదే ఉండాలి అని కానీ నేను ఎప్పుడు అనుకోలేదు. సో అందుకంటే దానికోసం చేయట్లే. సో వీ జస్ట్ వాంటెడ్ టు డూ హ్యావ్ ఫన్ అండ్ ఎంటర్టైన్ ఆడియన్స్. యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ ఎంటర్టైన్డ్ ఐ ఆమ్ హ్యాపీ. వండర్ఫుల్.